రైట్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జనసేన పార్టీ ఏసీపీకి ఫిర్యాదు చేసింది. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో జనసేన నేతలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీటీడీలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెల్లంపల్లి హస్తం ఉందని ప్రధానంగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పలు సాక్ష్యాలు ఆధారాలను వెల్లంపల్లి చేసిన అవినీతిని ఆధారాలతో సహా సమర్పించామని బాడిత శంకర్ అన్నారు. వైసీపీ హయాంలో అవినీతి అధికారులకు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖలో పెద్దపీట వేశారని, బోలే బాబాకు వెల్లంపల్లితో ఉన్న సంబంధాలు కూడా బహిర్గతం చేస్తున్నామన్నారు. పూర్తి కాల్ డేటా ఆధారాలను ఇప్పటికే అధికారులకు ఇచ్చామని తెలిపారు. త్వరలో వెల్లంపల్లి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఏసీపీ అధికారి అయిన అతుల్ సింగ్ గారికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేటువంటి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. వారు 2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2024 వరకు, 2019 నుంచి 2024 వరకు వారు మంత్రిగా ఉన్న సమయంలో, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన అక్రమాల మీద మేము ఏసీబీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కల్తీ లడ్డు వ్యవహారంలో వారు యాన్మెల్ కలవలేదని నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు కల్తీ అంటూ జరిగింది కదా అని వారే నిన్న ఒప్పుకున్నారు. కల్తీ అంటే ఏదైనా కల్తీయే కదా. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో వారు మంత్రిగా ఉన్నంత కాలం బోలే బాబా వారితో వీరికి సంబంధాలు ఉన్నాయి. వీరు కాల్ డేటా తీస్తే బోలే బాబాతో ఏం మాట్లాడుకున్నారో, ఎవరెవరికి ఏ అక్రమాలు చేశారో అన్నీ బయటపడతాయని మేము అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై జనసేన కార్యకర్తలంతా కూడా ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద జనసేన పార్టీకి చెందినటువంటి నేతలు ఏసీబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీటీడీలో లడ్డూ కల్తీ వ్యవహారంలో వెల్లంపల్లి హస్తం కూడా ఉందని ప్రధానంగా జనసేన నేతలు ఆరోపిస్తా ఉన్నారు. అందుకు సంబంధించి పలు సాక్ష్యాలు ఆధారాలను వెల్లంపల్లి చేసినటువంటి అవినీతిని ఆధారాలతో సహా ఏసీబీకి సమర్పించామని బాడిత శంకర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వైసీపీ హయాంలో అవినీతి అధికారులకు వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖలో పెద్దపీట వేశారని, బోలే బాబాకు వెల్లంపల్లితో ఉన్నటువంటి సంబంధాలు కూడా బహిర్గతం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా బాడిత శంకర్ ప్రకటించారు. పూర్తి కాల్ డేటా ఆధారాలను ఇప్పటికే అధికారులకు ఇచ్చామని కూడా తెలిపారు. త్వరలో వెల్లంపల్లి జైలుకు వెళ్లటం ఖాయమని కూడా ఈ సందర్భంగా బాడిత శంకర్ పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా ప్రస్తుతం జనసేన నేతలు ఫిర్యాదు చేయడం ఒకంత కలకలం సృష్టిస్తా ఉంది. అయితే మరి ఏసీబీ అధికారులు ఈ ఫిర్యాదు తీసుకొని దీని మీద ఎలాంటి దర్యాప్తు చేయబోతా ఉన్నారు, దీనికి సంబంధించి ఇంకా వేచి చూడాలి దేవి.